అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. రీసెంట్గా కొన్ని సర్వేస్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని సర్వేస్ చేసినప్పుడు దాంట్లో ఎక్కువ శాతం మగవారికి 20% మగవారికి తెలంగాణలో, అలాగే 24% మగవారికి ఆంధ్రాలో, అలాగే 8% ఆడవారికి తెలంగాణలో, అలాగే ఆంధ్రాలో కూడా దాదాపు 8 నుంచి 10% ఆడవారికి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని సర్వేస్ తెలియపరుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో దానికి సంబంధించి అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి, అవి రావడానికి గల కారణాలు ఏంటి, దీంట్లో ఇంకా లేటెస్ట్గా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కరుణాకర్ రాపోలు, ఆయన సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నుంచి సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే అండి. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి, అసలు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అవును. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్స్ అంటున్నారు. హార్ట్ అటాక్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్స్ వేరు. కొంతమంది యంగ్స్టర్స్ సడన్గా పడిపోతున్నారు. మరి వీటన్నిటిని ఏంటి, వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటి, వీటి మీనింగ్స్ ఏంటి, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. హార్ట్ అటాక్ అంటే ఎప్పుడైనా ఈ హార్ట్కి సరఫరా చేసే రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు, ఒక రక్తనాళం ఏదైనా రక్తనాళాలు మేజర్గా మూడు రక్తనాళాలు ఉంటాయి. ఆ మూడు రక్తనాళాలు ఏదైనా ఒకటి పూర్తిగా బ్లాక్ అవ్వడం కానీ, లేదంటే 90% అబోవ్ బ్లాక్ అయినప్పుడు ఆ ఏరియాకు బ్లడ్ సప్లై అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు వచ్చే ఈ పెయిన్, సివియర్ పెయిన్, తర్వాత దాని నుంచి వచ్చేటువంటి బ్రీతింగ్ డిఫికల్టీ, ఈ కండిషన్ ఎప్పుడైతే సడన్గా పెయిన్ వచ్చి అది వస్తుందో దాన్ని మనం అంటే రక్తనాళం బ్లాక్ అయ్యి వచ్చినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటాం. కానీ హార్ట్ ఫెయిల్యూర్ అనేది వేరండి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ వీక్ అయిపోవడం. హార్ట్ అనేది ఒక పంపు మామూలుగా. సో దానికి తగినంత అంటే ఎంతైతే పంప్ చేయాలో, యూజువల్గా హార్ట్ అనేది నిమిషానికి ఒక 5 లీటర్ల రక్త సరఫరా అనేది బాడీకి అంత చేస్తుంది. సో దానికంటే తగ్గినప్పుడు, అంటే హార్ట్ అంత కెపాసిటీతో పంప్ చేయలేనప్పుడు దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే. మీరు అడిగిన మూడో క్వశ్చన్ ఏంటంటే యంగ్స్టర్స్లో సడన్గా కొంతమంది కుప్పకూలిపోతున్నారు. దానికి ఏంటంటే అది కార్డియాక్ అరెస్ట్ అండి. కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు అది డ్యూ టు వేరియస్ రీజన్స్ వల్ల హార్ట్ అనేది సడన్గా ఆగిపోతుంది. అంటే హార్ట్ అనేది అసలు పంప్ చేయదు. అసలు పంప్ చేయకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము. లేదా పంపింగ్ వీక్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. లేదా రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఈ పెయిన్ వచ్చి ఇది ఇలా రావడాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఇదండి. ఓకే. అసలు ఈ మూడిటికి ఈ మూడు రావడానికి గల కారణాలు ఏముండొచ్చు మనకు బేసికల్గా? హార్ట్ అటాక్కి కానీ, హార్ట్ ఫెయిల్యూర్కి కానీ, అలాగే కార్డియాక్ అరెస్ట్ కానీ, ఇది మన ఈ హార్ట్ అటాక్స్కి, సడన్ కార్డియాక్ అరెస్ట్కి మెయిన్ రీజన్ చాలా ఉంటాయండి. మెయిన్గా ఒకటి స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ హార్ట్కి సరఫరా చేసే రక్తనాళాలలో బ్లాక్స్ రావడం కానీ, లేదంటే ఒక్కొక్కసారి హార్ట్లో ఉండేటువంటి వాల్స్ కనుక దెబ్బతిని అది ఏదైనా లీక్ అవుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కానీ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. లేదా కొంతమందికి ఈ కండక్షన్ సిస్టంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. హార్ట్ అనేది హార్ట్లో చిన్న ఒక కండక్షన్ సిస్టమ్ అని ఉంటుంది. దాని ద్వారానే మనకి ఈ పల్స్ అనేది ఒక దగ్గర జనరేట్ అయ్యి హార్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయ్యే పల్స్లో కనుక ఆ కండక్షన్ సిస్టంలో డిస్టర్బెన్సెస్ వస్తే అది ఒక్కొక్కసారి అరిథమియాస్ అంటాం. అరిథమియాస్ వస్తాయి, రిథమ్ డిస్టర్బెన్సెస్. మామూలుగా ఏదైతే రిథమిక్గా హార్ట్ కాంట్రాక్ట్ అవ్వాలనో అలా కాకోకుండా ఒక్కొక్కసారి ఫాస్ట్గా హార్ట్ బీట్ అవుతుంది, లేదా ఒక్కొక్కసారి స్లో అవుతుంది. సో ఈ కండక్షన్ సిస్టంలో వచ్చే డిస్టర్బెన్సెస్ని అది ఒక్కొక్కసారి సడన్ కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తుంది. ఈ రక్తనాళాలలో బ్లాక్స్ అనేది హార్ట్ అటాక్ దారితీస్తుంది. లేదా ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే హార్ట్లో ఉండే రకరకాలైనటువంటి స్ట్రక్చర్స్, పెరికార్డియం కానీ, మయోకార్డియం, హార్ట్ మజిల్ కూడా ఒక్కోసారి వీక్ అవ్వచ్చు. అది వీక్ అయినప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది, హార్ట్ వీక్ అవుతుంది. సో హార్ట్ అటాక్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్, లేదా వేరియస్ అదర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్. లేదా ఒక్కోసారి ఈ ఎలక్ట్రిక్ కండక్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. లేదా ఒక్కోసారి ఈ కండక్షన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల సడన్గా హార్ట్ అనేది ఆగిపోవచ్చు. సో దాన్ని మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్ కెన్ లీడ్ టు సడన్ కార్డియాక్ డెత్ కూడా. సో అందుకే ఒక్కసారి అలా నిల్చొని మనిషి కుప్పగొలిపోవడం, ఇవన్నీ ఆ ఫంక్షనింగ్, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, వాల్స్ కావచ్చు,
లేకపోతే మజిల్కి సంబంధించి కావచ్చు, వీటికి వచ్చే చేంజెస్ వల్ల సడన్గా సడన్గా ఈ రిథమ్ డిస్టర్బెన్స్ అనేది వచ్చి అవి సడన్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది. అంటే సార్ అసలు ఇవన్నీ రావడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇప్పుడు 20% తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తే 24% మెన్లో, ఎక్కువ శాతం మెన్లోనే వస్తున్నాయి. ఐ మీన్ మగవారిలోనే ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. లాస్ట్ ఎన్సీఆర్బి డీటెయిల్స్ ప్రకారం కూడా చూస్తే 280 మంది చనిపోతే దాంట్లో 250 మంది మగవారే ఉన్నారు. సో ఎక్కువ మగవారికి వచ్చే అవకాశాలు ఎందుకు ఉంటున్నాయి అసలు? అంటే అది జెనెటికల్గా కూడా మెయిల్ ప్రిడామినెన్స్ ఉంటుందండి హార్ట్ డిసీజెస్లో. ఓకే, అదొకటి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసినట్టయితే కంపారిటివ్లీ ఫీమేల్స్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ కూడా మేల్స్లో ఎక్కువ ఉంటాయి ప్రిడామినెంట్గా. అందుకనే మేల్స్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్. కన్వెన్షనల్ కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో అంటే హార్ట్ అటాక్స్ రావడానికి, హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసినట్టయితే మేల్స్ అనేది కంపేర్ టు ఫీమేల్స్ మేల్స్లో ఎక్కువ ఉంటుంది. మేల్స్లో రావడానికి అనేది డిఫరెంట్ రీజన్స్ మనం అనుకున్నట్టు ఇవన్నీ మేల్స్లో ప్రిడామినెంట్గా ఉంటాయి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది దానివల్ల మనకు హార్ట్ డిసీజ్ అనేది మేల్స్లో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సార్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్, అలాగే ఫెయిల్యూర్, అలాగే అటాక్, ఈ 3 వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయంలో అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మన పరిసరాల్లో ఉన్న వాళ్ళతో హెల్ప్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే మనగా సెల్ఫ్గా ఏదైనా చేసుకోవచ్చా ఏంటి? హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మందిలో సడన్గా పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, స్వెట్టింగ్స్ వస్తాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్. సో ఇలాంటి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు బెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం బేసిక్ టెస్ట్లు కొన్ని చేస్తామండి. అంటే ఈ సిమ్టమ్స్ బట్టి ఈసీజీ, 2D ECO, కార్డియాక్ ఎంజైమ్స్ ఇవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది హార్ట్ అటాక్ వచ్చిందా రాలేదని. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. దాంట్లో కూడా మేజర్ హార్ట్ అటాక్స్, మైనర్ హార్ట్ అటాక్స్ అని ఉంటుంది. సో మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కసారి హార్ట్ వీక్ కూడా ఉండొచ్చు, హార్ట్ పంపింగ్ కూడా తగ్గొచ్చు, అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు దాంతోపాటు. సో అలా వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేస్తూ మనం యాంజియోగ్రామ్ టెస్ట్ కనుక చేసినట్టయితే తెలుస్తుంది బ్లాకేజెస్ ఉన్నాయా, ఎంత పర్సెంటేజ్ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందిలో మనకు పూర్తిగా రక్తనాళం బ్లాక్ అయిపోతుంది, అసలు ఫ్లో అనేది ఉండదు. అలాంటప్పుడు అది ఎమర్జెన్సీ. సో ఇమ్మీడియట్గా మనం ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తేనే ఆ హార్ట్కి ఉన్నటువంటి ఆ మజిల్ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది. లేదంటే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉంటే ఆ బ్లాక్స్ని తొలగించడానికి మనం యాంజియోప్లాస్టీ అనేది చేస్తాము. యాంజియోప్లాస్టీ చేసి దాన్ని బ్లాక్స్ని క్లియర్ చేసినట్టయితే చాలా వరకు ఈ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో హార్ట్ అటాక్ సంబంధించి ఇది సార్. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటే మెయిన్గా మనం చూడాల్సింది అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది కొంతమందికి సైలెంట్గా కూడా రావచ్చు, సైలెంట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవ్వచ్చు. ఇలా అంటే హార్ట్ అటాక్ వచ్చినంత సడన్గా హార్ట్ అటాక్ వచ్చినంత సివియర్గా రాకపోవచ్చు. లేదా కొంతమందికి ప్రజెంటేషన్ బ్రీతింగ్ డిఫికల్టీ అనేది అంటే ఈ ఆయాసం ఏదైతే ఉందో అది సడన్ కూడా రావచ్చు. కొంతమంది ఉన్నటువంటి సడన్గా ఆయాస పడుతూ వస్తారు, చెక్ చేసినట్టయితే వాళ్ళకి హార్ట్ అనేది వీక్గా ఉంటుంది, అది హార్ట్ ఫెయిల్యూర్ అన్నట్టు. సో హార్ట్ పంపింగ్ తగ్గుతుంటుంది. సో దానికి రీజన్స్ ఏందనేది మనం చెక్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఈసీజీ, 2D ECO, చెస్ట్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది ఎందువల్ల ప్రాబబుల్ కాజ్ ఏంటి అని. అంటే ఈ బ్లాకేజెస్ వల్ల వచ్చిందా, లేకపోతే కొన్నిట్లలో మయోకార్డైటిస్ అని ఉంటుంది, మజిలే వీక్ అవుతుంది, మయోకార్డైటిస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా వేరే ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిందా అనేది మనకు తెలుస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మేనేజ్మెంట్, మళ్ళీ దానికి మెడిసిన్స్ ఉంటుంది, మెడికల్ మేనేజ్మెంట్. సో ఇనిషియల్ స్టెబిలైజేషన్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ హార్ట్ పంపింగ్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ స్టేజెస్ని బట్టి మళ్ళీ డిసైడ్ చేస్తాం. అంటే మెడిసిన్ సరిపోతుందా, వేరే ఏదైనా డివైసెస్ పెట్టాల్సి వస్తుందా. అంటే కొన్ని కండిషన్స్కి పేస్ మేకర్ లాంటి డివైసెస్ ఉంటాయి. సో అవి పెట్టి కొంతవరకు హార్ట్ని స్టిమ్యులేట్ చేసి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. కొన్ని హార్ట్ ఫెయిల్యూర్స్లో, అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్స్లో కొన్ని డివైస్ ఉంటాయి, అంటే ఇంపెల్లా అని, ఎక్మో అని. ఇవన్నీ హార్ట్ పంపింగ్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడే డివైసెస్. సో అలాంటి కొన్ని యూసేజ్ చేయడం. కొంతమందికి హార్ట్ అనేది బాగా వీక్ అయిపోయి అసలు అది పంపింగ్ చేయలేని పరిస్థితిలో వెంట్రుకులర్ అసిస్ట్ డివైస్ అని ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ లాగా, ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ ఎలా అయితే చేస్తుందో దాన్ని ఆర్టిఫిషియల్ హార్ట్స్ కూడా వచ్చాయి. సో అలాంటి వెంట్రుకులర్ అసిస్ట్ డివైసెస్ కానీ వాడచ్చు. లేదు ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇవన్నీ ఏది పని చేయకపోతే ఒక్కొక్కసారి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళొచ్చు.
ఓకే. అంటే ఈ హార్ట్ అనేది కనుక బాగా వీక్ అయ్యి ఇంకా మనం అన్ని ట్రై చేసిన తర్వాత కూడా రికవరీ ఛాన్సెస్ లేవు అని అనుకుంటే అప్పుడు మనం దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా సజెస్ట్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ కూడా. ఇంకా పోతే మీరు అడిగింది సడన్ కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఎవరైనా సడన్గా ఉన్నటువంటి కొలాప్స్ అయితే మనం ముందు చూడాల్సింది ఏంటంటే మనిషిలో రెస్పాండ్ అవుతున్నారా లేదా. మనం Okay. ఇమీడియట్గా కళ్యాణ్ గారు సడన్గా ఉందనుకో, కళ్యాణ్ గారు అంటే వాళ్ళ పేరు పెట్టి పిలిచి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా చూసి, Okay. రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ పల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే కెరోటిడ్ పల్స్. ఓకే. ఒక్కోసారి మనకి అక్కడ తెలియకపోవచ్చు. ఈ పల్స్ రేడియల్ పల్స్ అనేది అంత క్లియర్గా తెలియకపోవచ్చు. ఓకే. సో ఏదైనా మేజర్ వెజల్స్ అంటే కెరోటిడ్స్ కానీ ఫిమరల్స్ కానీ పెద్ద రక్తనాళాలు మనం చెక్ చేసి ఒకవేళ అవి కనుక ఆబ్సెంట్ ఉంటాయి అంటే పల్స్ కనుక లేకపోతే మనం కార్డియాక్ అరెస్ట్ అయిందని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలండి, కార్డియోపల్మనరీ రిససిటేషన్. సో సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కనుక 1 minute డిలే చేస్తే 10% ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి సర్వైవల్ది. సో అట్లా కనుక మనం ఒక 5 minutes డిలే చేసినా కూడా 50% ఛాన్సెస్ తగ్గిపోతాయి. 10 minutes డిలే చేస్తే అసలు ఆల్మోస్ట్ ఛాన్సెస్ తెలియనట్లేక. సో అందుకనే ఇమీడియట్గా ఇది మనం కార్డియాక్ అరెస్ట్ని రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా సిపిఆర్ కనుక స్టార్ట్ చేసి పక్కన వాళ్ళని అలర్ట్ చేసి ఈ అంబులెన్స్ పిలవడం, 108 కాల్ చేయడము, దగ్గరలో ఉన్న అంబులెన్స్ పిలిచి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కనుక తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అంటే వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడము, లేదంటే ఇలాంటి ఏదైనా పరిస్థితి అంటే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదంటే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఆ రిథమ్కి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వస్తే ఏదైనా డివైస్ పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ముందు చేయాల్సిందంటే సిపిఆర్ చేసి పేషెంట్ని కొంచెం, ఎందుకంటే హార్ట్ అనేది ఆ కెపాసిటీ ఉంటుంది, మళ్ళీ మనం కనుక స్టిమ్యులేట్ చేస్తే మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఆశ్చర్యంగా మనం 1/2 hour 40 minutes తర్వాత సిపిఆర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు లేచి తిరుగుతున్నారు మన మధ్యలో. కాబట్టి ఎప్పుడు మనం హోప్ అనేది వదలకుండా కంటిన్యూస్గా సిపిఆర్ చేస్తూ ఉన్నట్టయితే ఒక్కోసారి ఒక 50% పీపుల్ సర్వైవ్ అవుతారు. ఓకే. సో అందుకనే మనందరం బేసిక్గా తెలుసుకోవాల్సింది అంటే సిపిఆర్ టెక్నిక్స్. సో ప్రాపర్ సిపిఆర్ అంటే సిపిఆర్ చేయడం అంటే ఏదో ఊరికే మనం మామూలుగా మసాజ్ చేస్తున్నాం, ప్రెస్ చేస్తున్నాం కాకుండా ప్రాపర్ సిపిఆర్ టెక్నిక్స్ అనేది చేస్తే చాలా వరకు సర్వైవల్ ఛాన్స్ అనేది బెటర్ అవుతాయండి. అదే పాయింట్ మీద సార్, ఇప్పుడు సిపిఆర్ అనేది చాలా మందికి తెలియదు సార్, ఎలా చేయాలి ఏంటని నాకు కూడా తెలియదు. దీనికి గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చి పాలసీ మేకింగ్ కానీ, లేకపోతే స్కూల్స్లో ఇంక్లూడ్ చేయాలా, లేకపోతే ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందా? బికాస్ సడన్గా ఏ సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సిపిఆర్ తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారా ఉండరు తెలియదు. సో మన ఛాన్సెస్ ఆఫ్ అంటే మన బతకడానికి ఏదైతే సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయో అవి సన్నగిల్లిపోతాయి కదా. అవునండి. సో దీనికి ఎలా అడ్రస్ చేయాలి, ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తే బెటర్? అదండి మీరు చెప్పినట్టే, అంటే చిన్న వయసు నుంచే స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ చేసి దాన్ని ఒక కరికులం లాగా, ఒక చాప్టర్ లాగా సైన్స్ సబ్జెక్ట్లో ఒక చాప్టర్ లాగా దాన్ని పెట్టడము, మనకు స్కూల్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేపిస్తుంటారు. అలాగనే ఈ మ్యానిక్విన్ మీద ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయించడం అనేది ఒక ప్రాక్టీస్ చేయిస్తే చాలా వరకు పెద్దోళ్ళు అయిన అంటే స్కూల్ చిల్డ్రన్ అంతా పెద్ద అయ్యే వరకు అందరికీ అది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అంటే ఎంత ఎక్కువ మందికి ఆ అవేర్నెస్ ఉంటే అది అంత అవైలబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనది హ్యూజ్ పాపులేషన్, సో చాలా మందికి తెలిసి ఉండాలి ఆ టెక్నిక్. తెలిస్తే కానీ మనం చాలా మంది సేవ్ చేయలేము. సడన్ గా అంటే మన దగ్గర బేసిక్ ఏంటంటే ఎవరైనా సడన్ గా కొలాప్స్ అయినప్పుడు ముందు ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అయిపోయి అసలు అంటే వీల్ స్టన్ అయిపోయి ఏం చేయాలనేది తెలియకోకుండా అలా ఉండిపోతారు. సో ఆ డిలే వల్లనే చాలా వరకు ఇలా టైం వేస్ట్ అవుతుంది. అంబులెన్స్కి ఫోన్ చేయడము, ఎవరికో ఫోన్ చేయడము, లేదంటే చాలా మంది ఏంటంటే తాళం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో మూర్ఛలు అనుకుంటారు చాలా మంది, తాళం కోసం వెతికి తాళం పెడుతుంటారు. ఇవన్నీ కాకోకుండా ఒకవేళ మూర్ఛలు అయితే వాళ్ళు నార్మల్గానే రికవర్ అవుతారండి చాలా మంది. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, కొంత టైం తర్వాత రికవర్ అవుతారు. ఓన్లీ యాస్పిరేట్ అవ్వకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అది మూర్ఛ కాకుండా కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, ఆ డిలే చేస్తే మళ్ళీ మన సర్వైవల్ ఛాన్స్ అనే ఉండవు. కాబట్టి మెయిన్గా మనం పల్స్ చెక్ చేసుకొని, పల్స్ కనుక లేదు అని అంటే వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తే బెటరు. ఈ సిపిఆర్ అనేది ఇంకా గవర్నమెంట్ పాలసీ డెసిషన్ కనుక చేస్తే అది ఇట్స్ ద బెస్ట్. సో స్కూల్స్లో, తర్వాత ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగే దగ్గర, తర్వాత అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అంటే మాస్ గ్యాదరింగ్స్ ఉంటాయో అన్ని ఆ చోట్ల కూడా అట్లీస్ట్ కొంతమంది సిపిఆర్ ట్రైన్డ్ అయిన పర్సన్స్ని అక్కడ ఉంచే ఏర్పాటు చేయడం, వాలంటీర్స్ని.
తర్వాత మన దగ్గర ఇంకా అవేర్నెస్ కూడా అండి ఈ డిఫిబ్రిలేటర్స్, ఏఈడిఎస్ అంటాం కదా, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్, అవి కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఓకే. సో అన్ని చోట్ల అంటే ఈ మాస్ గ్యాదరింగ్స్ అయ్యే చోట్ల లేదా మాల్స్లో, షాపింగ్ కాంప్లెక్సెస్లో, తర్వాత అట్లాంటి చోట్ల ఈ ఈ కంపల్సరీ ఉండేలాగా ఎట్లయితే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం మనం, Right. ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం, అలానే దీన్ని కూడా కంపల్సరీ ఒక ఏఈడి ఉండాలి మీ సెటప్లో అనే ఇన్స్టిట్యూట్లో లేకపోతే ఇక్కడ ఉండాలి అనేది ఒక పాలసీ కనుక చేసినట్టయితే అది అందరికి ఉపయోగపడుతుంది. రైట్. చాలాసార్లు న్యూస్లో కూడా చూస్తుంటాము, ఫ్లైట్లో ఉన్నప్పుడు, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు హై ఆల్టిట్యూడ్లో చాలా ఎత్తులో ఉన్నప్పుడు సడన్గా ఒకరికి కార్డియాక్ అరెస్ట్ రావడం, లేకపోతే అటాక్ అవ్వడం, అక్కడే అదే ఫ్లైట్లో ఒక డాక్టర్ ఉండి సేవ్ చేయడం, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ సమయానికి అందుతుంది. అవునండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది. మీకు కూడా జరిగిందా? రీసెంట్గా నేను కొరియా వెళ్తుంటే సడన్గా ఫ్లైట్లో అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఓకే. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వెళ్ళి చూస్తే ఇలాంటి సిచ్యువేషన్, కాకపోతే పేషెంట్ అప్పటికి రికవర్ అయ్యారు, కంప్లీట్ అరెస్ట్ అవ్వలేదు. సడన్గా కొలాప్స్ అయ్యి వాళ్ళు ఇమీడియట్గా ఫ్లైట్ అటెండ్ అయిన తర్వాత హీ రికవర్డ్. కొంచెం అంటే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఆయనకు అన్ని చెక్ చేసి కొంచెం బీపీ ఎక్కువ ఉంటే బీపీకి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి కొంచెం స్టెబిలైజ్ చేయడం జరిగింది. తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే వాళ్ళు అక్కడున్న మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. ఓకే సార్, ఇప్పుడు మీరు కొరియా అన్నారు కాబట్టి ఒకసారి ప్రపంచ దేశాల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈక్వేటర్కి దగ్గరలో ఉండే అంటే ట్రాపికల్ కంట్రీస్, అంటే ఈ ట్రాపికల్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఎక్కువ శాతం ఈ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అట్లా అని కాదండి, అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అట్లా చెప్పలేం, కానీ యూజువల్గా ట్రాపికల్ ఏరియాస్లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా కొంత పూర్ కంట్రీస్ గ్లోబల్గా చూసినట్టయితే, డెవలపింగ్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. కాబట్టి అక్కడ ఈ హార్ట్ డిసీజెస్ అనేది ప్రివిలెన్స్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ లేకపోవడం ఒకటి, ఫెసిలిటీస్ లేకపోవడం ఒకటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కొంత హార్ట్ డిసీజెస్ అనేది ప్రివిలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన ఈక్వేటర్ కంట్రీస్ చూసుకుంటే ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ ఎక్కువ అక్కడ ఉంటున్నాయి కాబట్టి, సో అలా ఉంది. కానీ అంటే పర్సే యాజ్ సచ్ ట్రాపికల్ అంటే దాన్ని రీజన్లో ఉండటం వల్ల హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి అనేది ఏం లేదు. మనకు అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు కొంత ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ ఇన్ఫెక్షన్స్ అంటే బికాస్ ఆఫ్ ద పావర్టీ. ఓకే. సో ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉంటుంది కాబట్టి కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది మన దగ్గర కామన్గా. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఆ రీజన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. వేరేస్ అదర్ రీజన్స్లో చూస్తుంటే వాళ్ళకు ఈ హార్ట్ అటాక్స్ వచ్చే కండిషన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు పెరుగుతున్నాయి, ఎందుకంటే మనకు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి మనకు కూడా పెరుగుతుంది. కానీ ఒకప్పుడు కన్వెన్షనల్గా మనకు తక్కువ ఉండేది ఈ హార్ట్ అటాక్స్ రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. దానికి కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ అంటే డెవలప్ అవ్వడం వల్ల ఈ అన్ని అంటే ఎక్కువ ఈ జంక్ ఫుడ్ అనేది, ప్రాసెస్డ్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ పెరగడము, తర్వాత ఈ ఆయిల్ కన్జంప్షన్ అనేది పెరిగిపోవడము, తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి ఎక్కువ మంది ఈ డైలీ యాక్టివిటీస్ అనేది చేయలేకపోవడము, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి లేకపోవడము, ఎక్కువ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ వెహికల్ యూసేజ్ అనేది పెరిగిపోవడము, అండ్ అట్ ద సేమ్ టైం పొల్యూషన్ పెరగడము, ఇవన్నీ దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడము. ఈ ఎకనామికల్ గ్రోత్ వస్తుంది కాబట్టి దాని పేస్లో మనకు స్ట్రెస్ కూడా పెరుగుతుంటుంది. సో ఇవన్నీ, సో దీస్ ఆర్ ఆల్ అంటే ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు నార్త్ సౌత్ డివిజన్ చేసుకుంటే కనుక నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి ఎవరికి ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా మనకు సౌత్ ఇండియన్స్లోనే కొంచెం ఎక్కువ అండి. ఎందుకంటే మన అంటే ఈ డైట్ అనేది కొంచెం ఎక్కువ, అంటే మనకు డయాబెటీస్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంది సౌత్లో కంపేర్ టు నార్త్. అంటే మనం ఎక్కువ కార్బ్స్ తీసుకుంటాం, రైస్ ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్, కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొంత మనకు రిస్క్ ఎక్కువ. ఓకే. అంటే మన సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ చూస్తే మన ఇళ్ళల్లో మనం ఎక్కువ స్పైసెస్ యూస్ చేస్తాం, అన్ని రకాల స్పైసెస్, లవంగాస్ కానీ, దాల్చిన చెక్క, ఇలాచి కానీ, బిర్యానీ చేసిన, కర్రీస్ చేసిన అన్నిట్లో అన్ని వాడుతుంటాం, ఉప్పు, కారాలు, మసాలాలు. వీటి ఎఫెక్ట్ మనకు ఉంటుందా? అంటే బేసిక్గా ఏంటి స్పైసెస్ది ఎక్కువ ఏం ఎఫెక్ట్ లేదండి. స్పైసెస్ చాలా తక్కువ సార్లు వాడతాం, చాలా తక్కువ క్వాంటిటీలో వాడతాం. కానీ మెయిన్ ఇది ఏంటంటే ఆయిల్ అండ్ సాల్ట్. ఆయిల్ అండ్ సాల్ట్. సో ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువైతే హార్ట్ డిసీజ్ పెరిగిపోతాయి న్యాచురల్గా.
ఎట్ ద సేమ్ టైం సాల్ట్ కన్సంప్షన్ పెరిగిపోతే బీపీ రిస్క్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ బీపీ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్కి రిస్క్ ఫ్యాక్టర్. ఇవి మెయిన్ అండి. దీంతోపాటు ఈ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువ అవడం వల్ల ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మల్గా తయారైపోయి దానికి సంబంధించి ఈ బ్లాకేజ్ ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మెయిన్గా ఇది మెయిన్ ఆయిల్ కన్సంప్షన్, సాల్ట్ కన్సంప్షన్ అండ్ కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ ఇవన్నీ కనుక కొంచెం బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనం హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. బయట సార్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని చెప్పి చాలా వస్తున్నాయి. అంటే ఒక ఆవుని పెట్టి ఒక చిన్న మిల్లుని రన్ చేస్తారు గానుగతోని, అక్కడికక్కడే మీకు పల్లీలు కావచ్చు, నువ్వులు కావచ్చు, దేనికి సంబంధించి దాని ఆయిల్స్ తీసిస్తున్నారు. ఆ ఆయిల్స్ యూస్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఏవైతే మనకు సన్ఫ్లవర్ కానీ లేకపోతే విజయ కానీ వాట్ ఎవర్ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఏవైతే మన ప్యాకెట్స్లో టిన్స్లో వస్తున్నాయో అవి యూజ్ చేసా, ఇంకొంచెం మోడర్న్, ఇంకొంచెం ఫైనాన్షియల్గా ఇంకొంచెం బెటర్గా ఉన్న వాళ్ళంతా ఆలివ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో అంటే ఈ ఆయిల్స్ మీద జరిగిన రీసెర్చ్లో ఏంటంటే అంటే కొన్ని ఆయిల్స్ కొంచెం బెటర్గా ఉంటాయి, అంటే వాటిలో ఉన్నటువంటి కాంపోజిషన్ బట్టి. ఓకే. అంటే ఈ ఆయిల్స్లో ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఓకే. దేంట్లో అయితే ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే అవి మంచిది. సో అవి చూసినప్పుడు ఈ ఆలివ్ ఆయిల్లో ఈ కొన్ని కెనోలా ఆయిల్ అని ఉంటుంది. కెనోలా ఆయిల్. సో వీటిలలో కొంచెం ఎక్కువ ఈ ఉంటాయి కాబట్టి అవి హెల్త్కి మంచిది అని చెప్పి అవి రీసెర్చ్లో తెలిసింది. కొన్ని ఆయిల్స్లో సాచురేటెడ్ ఈ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. కోకోనట్ ఆయిల్, పామోలిన్ ఆయిల్, వీటిలలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి అంత మంచిది కాదు. తర్వాత మీరు అన్నట్టు ఈ అంటే రిఫైనింగ్ ప్రాసెస్లో కొన్ని రకాల కెమికల్స్ అవన్నీ వాడటం జరుగుతుంటుంది, కొన్ని అడిటివ్స్ ఉంటాయి. వాటి వల్ల హెల్త్ రిస్క్ ఉంటుందని చెప్పి వాటిని కొంతవరకు దాంతో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుందనేది మనం అనుకుంటున్నాం. ఏదైనా అంటే ఆయిల్ ఎలా వాడినా కూడా క్వాంటిటీ కనుక మనం కరెక్ట్గా లిమిటెడ్గా వాడితే అది బెనిఫిట్. దాంట్లో ఈ రెండిట్లో చూస్తే మనకి ఈ ప్రాసెస్లో అవైలబిలిటీ ఉందనుకోండి వాడచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడి ఫ్రెష్గా మన ముందే దాన్ని తయారు చేసి ఫ్రెష్గా వాడతాం కాబట్టి దాంట్లో ఏమి యాడిటివ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి డెఫినెట్గా ఆల్వేస్ ఎనీథింగ్ ఫ్రెష్గా అవైలబుల్ అయ్యేది ఆల్వేస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, ప్రిఫరబుల్. అందుకోసమని అది వాడచ్చు. కానీ అది అంత వైడ్గా అవైలబిలిటీ అనేది లేదు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది, కొంతమంది ఎక్కువ వాడుతున్నారు. బట్ ఏది వాడినా ఈవెన్ రిఫైన్డ్ ఆయిల్ వాడినా దాన్ని లిమిట్గా వాడితే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం తగ్గించవచ్చు. ఒక ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఫుడ్కి సంబంధించి కొన్ని మిత్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు, మటన్ ఎక్కువ తినకూడదు, లేకపోతే లీన్ మీట్స్ అంటే ఫిష్ తింటే మంచిది, ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫిష్ తిన్నా ఏం కాదు, ఇలాంటి కొన్ని ప్రజల్లో ఉన్నాయి కదా, వాటి మీద కొంచెం క్లారిటీ ఉంది. అంటే ఇది అంటే మామూలుగా మీట్ కన్జంప్షన్ అనేది కూడా సేమ్ ఇవన్నీ మనం ఎట్లయితే కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్, సాల్ట్ కన్జంప్షన్, ఆయిల్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఇది కూడా లిమిటెడ్గానే ఉండాలండి. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్స్ కంటే లాట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది అందులో. ఎస్పెషల్లీ ఇంకా ఈ రెడ్ మీట్ కనుక తీసుకున్నట్టయితే మనం ల్యాంబ్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ మనం చూస్తాం, మనం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది హార్ట్కి మంచిది కాదు. అంటే కొలెస్ట్రాల్ త్వరగా పెరిగిపోయి ఈ బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే వరల్డ్ వైడ్గా ఈ డైట్ సైంటిస్ట్ రికమెండ్ చేస్తుంది కూడా అదండి. అందులో అంటే రెడ్ మీట్ని తగ్గించి మామూలుగా లీన్ మీట్, వైట్ మీట్ లైక్ పౌల్ట్రీ అంటే చికెన్ కానీ లేదంటే ఫిష్ కానీ ఇవి, తర్వాత అవి తీసుకుంటే వాటిలలో కూడా లీన్ కట్స్ అంటే ఎక్కువ ఫ్యాట్ లేని కట్స్ తీసుకుంటే కొంతవరకు అట్లీస్ట్ అందు నుంచి వచ్చే అడిషనల్ ఏదైతే ఉంటుందో ఈ రిస్క్ అనేది తగ్గుతుంది. అందుకోసమని అది అంటే ఫిష్ మంచిదండి. ఫిష్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఎస్పెషల్లీ మీరు వినే ఉంటారు ఫిష్ ఆయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. సో చాలా మంది ఫిష్ ఆయిల్స్ తీసుకుంటూ ఉంటారు రొటీన్ సప్లిమెంట్స్ లాగా. ఇప్పుడు కొంతమందికి ఏదైతే ఈ అంటే లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉందో వాళ్ళకి మేము ఇస్తున్నాం కూడా. మేము లిపిడ్ ఆయిల్స్ మెడికేషన్లో అది ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇవి మంచిదే. అంటే రెడ్ మీట్తో కంపేర్ చేస్తే ఇది అసలు అంటే కానీ దాన్ని కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. అది కూడా మనం ఎంతంటే లెస్ దెన్ ఒక 25% ఆఫ్ ద టోటల్ కన్సంప్షన్లో లెస్ దెన్ 25% ఉండాలి. ఓకే, అలా తీసుకుంటే బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఏదైనా కూడా మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది. ఓకే సరే, ఇంకొక డౌట్ సార్. ఇవాళ రేపు మనం పౌల్ట్రీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చిక్ నుంచి అది బర్డ్ అవ్వడానికి అంటే
హార్డ్లీ ఒక 45 డేస్ 50 రోజుల్లో అది పెద్దదైపోతుంది. ఆ. మామూలుగా అయితే ఊర్లో మనం కోడిని పెంచితే అది 6 నెలలు సంవత్సరం పట్టుద్ది, ఆ. 6 మంత్స్ అన్న పట్టుద్ది అట్లీస్ట్ పెద్దగా. ఆ. వీళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు మరి దాంట్లో ఆ. అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. అట్లా మనం మిల్క్ కన్సంప్షన్ కానీ లేకపోతే అవును. చికెన్ కన్సంప్షన్ కానీ మిల్క్ బికాస్ ఇవాళ రేపు ఆవులకి బఫెలోస్కి వీటికి కూడా వీటికి కూడా స్టెరాయిడ్స్ చేస్తున్నారు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి కానీ. సో మనం ఇలాంటి ఫుడ్స్ కన్స్యూమ్ చేస్తున్నాం, దాని ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు ఇలాంటి కన్స్యూమ్ చేయొచ్చా చేయకూడదా? ఆబ్వియస్గా చేయకూడదండి, ఎందుకంటే అదంతా అడల్ట్రేటెడ్ ఫుడ్, వాటిల్లో స్టీరాయిడ్స్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల దాని మీద బాడీ మీద స్టీరాయిడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ఫుడ్ ఏదైనా కూడా అడల్ట్రేటెడ్ ఇట్లా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఇది కూడా ఒకలాంటి ప్రాసెసింగ్. సో ఇలాంటి అడల్ట్రేటెడ్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్గా హెల్త్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి లేకోకుండా మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్గా పెరిగేవి కానీ ఆర్గానిక్ వేస్లో పెంచేవి తీసుకుంటే ఇలాంటి రిస్క్ అనేది రాకుండా మనం తగ్గించవచ్చు. ఓకే సార్, ఇంకొక పాయింట్, మనం వరల్డ్ మొత్తంలో చూస్తే జపాన్లో 100 ఏళ్ళ పైన బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దాదాపు 90,000 పైన ఉన్నట్టున్నారు అక్కడ నాకు తెలిసి. ఎట్ ద సేమ్ టైం జపాన్లో వేరే క్రైసిస్ కూడా ఉంది హెల్త్ వైజ్, అది పక్కన పెట్టేస్తే అంతమంది అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి రీసెర్చ్లు చాలా జరిగాయి కదా, వాళ్ళు 100 ఏళ్ళు ఎలా బతకగలుగుతున్నారు? వాళ్ళు నాన్ వెజ్ తినట్లేదా, లేకపోతే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు? అలాంటిది మనం ఇండియాలో మనకు సాధ్యం అవుతుందా? మనం అలాంటి చేయగలుగుతామా? 100 ఏళ్ళు బతకగలుగుతామా? 100 years అంటే జపనీస్ డిసిప్లిన్ అండి. అంటే వాళ్ళకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మనం అంటే ఫుల్గా తినొద్దు ఎప్పుడైనా అనేది వాళ్ళ ఒక కాన్సెప్ట్. 80% దాన్ని ఏదో ఒక టర్మ్ ఉంటుంది అది. సో 80% ఫుల్ అయ్యేంత వరకే తినాలంటే మనం 100% కాదు, మనం ఇంకా దానికి ఒక 20% ఎక్స్ట్రా తీసుకుంటాం. సో అలా కాకుండా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చాలా వరకు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ ఇంట్లో ఉన్న ఏజ్డ్ పీపుల్ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఫిజికల్గా. కూర్చొని ఉండడం వాళ్ళు ఇష్టపడరు. సో ఎక్కడికి వెళ్ళినా వాక్ చేయడము, క్లీన్ చేసుకోవడము, ఇలాంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు. డైట్ కూడా అంటే తీసుకునేది బ్యాలెన్స్డ్, అంటే వాళ్ళకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో వెరైటీ ఫ్రూట్స్ అంటే వెరైటీ కలర్డ్ ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో వాటి వల్ల ఏంటంటే అవి అన్నీ చాలా న్యూట్రియంట్ రిచ్ ఫ్రూట్స్ అండి అవి. ఓకే. సో ఆ న్యూట్రియంట్స్ అనేది బాడీకి అనేది మంచిగా అబ్జర్వ్ అయిపోయి వాళ్ళది లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అంటే వాళ్ళ సిన్సియర్ అంటే వాళ్ళు తీసుకునే డైట్ విషయంలో, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ విషయంలో వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ వల్లనే వాళ్ళు ఎక్కువ రోజులు బతకగలుగుతున్నారు. ఓకే. అంటే లైఫ్లో డిసిప్లిన్ వాళ్ళు మనం చూస్తుంటాం కదా, మనకు సోషల్ మీడియాలో చాలా వస్తూ ఉంటాయి వాళ్ళ ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారు అనేది. సో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు. సో అలాంటి లైఫ్ స్టైల్ మన దగ్గర రావాలంటే చాలా ఎఫర్ట్స్ మన గవర్నమెంట్స్ నుంచి కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టంలో కానీ తీసుకొస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఇఫ్ నాట్ అంటే 1 year 2 yearsలో కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ డికేడ్స్ మనం కూడా స్లోగా అది సాధించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు యంగర్ జనరేషన్ మిలీనియల్స్ కావచ్చు, జెన్ ఆల్ఫా కానీ ఇలాంటి జనరేషన్స్ ఉన్నారు. వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ అన్న థాట్స్ ఉండవు వాళ్ళకి. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే కనుక ప్రాసెస్డ్ ఫుడ్, లేకపోతే ఎక్కువ శాతం బయట ఫుడ్ తినడం, వాళ్ళు ఎక్కువ స్పెండ్ కూడా చేస్తున్నారు. కాబట్టి అంటే స్పెండ్ చేస్తున్నారు అంటే బయటనే అదంతా ఖర్చు పెడుతున్నారు, ఈ బయట ఫుడ్ కన్సంప్షన్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా కూడా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా సర్వేస్ చెప్తున్నాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి డౌన్ ద లైన్? ఇప్పుడు కాకపోయినా ఒక 5 yearsకి రియలైజ్ అయినా వాళ్ళు ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళైనా ఈవెన్ 30s 40sలో ఉన్న వాళ్ళైనా అందరికీ ఒకసారి మనం అసలు ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలుగుతాం, ఏం చేయాలి అసలు టిప్స్? అంటే జనరల్ ప్రివెంటివ్ మెజర్స్ అండి. జనరల్ మెయిన్గా ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండడం. ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. తర్వాత డైట్ విషయంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అంటే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా అవాయిడ్ చేసి మనం బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవడము, లిమిటెడ్గా దాన్ని ఎంత మనకి అవసరమో బాడీకి ఎన్ని క్యాలరీస్ అయితే అవసరమో అన్ని క్యాలరీస్ వరకు తీసుకోవడము. తర్వాత తీసుకున్న దాన్ని కూడా అక్యుములేట్ అవ్వకుండా దాన్ని స్పెండ్ చేయడం మళ్ళీ. అంటే ఇది బ్యాలెన్స్, లైక్ ఎనర్జీని బర్న్ చేయాలి. సో మనం ఎంతైతే తీసుకుంటామో అంతవరకు బర్న్ చేయాలి, లేదంటే అది ఫ్యాట్ కన్వర్ట్ అయిపోయి అక్యుములేట్ అయిపోయింది. కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది. సో ప్రాపర్ స్లీప్,
సో ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, తర్వాత ఈ మన కొన్ని అంటే రికమెండేషన్స్ ఏంటంటే మనం యాక్చువల్గా ఈ స్క్రీనింగ్, హెల్త్ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఓకే. మనం ఏంటంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు మాత్రమే వెళ్ళి చెక్ చేయించుకుంటాం. అలా కాకుండా ముందే ప్రోయాక్టివ్గా ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేయించుకోవడము. సపోజ్ మనకు బీపీ స్క్రీనింగ్ అనేది యూజువల్గా రికమెండ్ చేసేది 18 years నుంచి మనం స్టార్ట్ చేయాలి. Okay. సో ఎర్లీగా బీపీ స్క్రీన్ చేయించుకోవడం. తర్వాత కొలెస్ట్రాల్ది ఇంటర్నేషనల్ రికమెండేషన్ ప్రకారం 20 years నుంచి స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఇండియన్ రికమెండేషన్స్ ప్రకారం 30 years నుంచి అయినా స్టార్ట్ చేయాలి. సో అంత ఎర్లీగా మనం దాన్ని కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడము. తర్వాత డయాబెటీస్ స్క్రీనింగ్ కూడా సేమ్ టైం స్టార్ట్ చేయడము. తర్వాత వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరేషన్లో కొంత ఈ స్మోకింగ్ అనేది కూడా, స్మోకింగ్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఈ ఎక్కువ గ్యాడ్జెట్స్కి అలవాటు పడడం, ఎక్కువ ఈ యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా వాళ్ళలో మనం బాగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఈ రిస్క్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. అందుకనే మనం ఒకప్పుడు యంగ్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ అనేది చూసేవాళ్ళం కాదు. మిడిల్ ఏజ్ లేదా ఎల్డర్లీలో ఉండేది. ఇప్పుడు అనేది అది కాస్త యంగ్ ఏజ్కి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ విషయాలలో కనుక జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు వాటిని మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ చేయవచ్చు. సార్, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ టైమ్ జోన్స్లో వర్క్ చేస్తారు. ఫుడ్ కన్సూమ్ డిఫరెంట్ టైమ్స్లో ఫుడ్ తినడం కానీ, నైట్ షిఫ్ట్స్ ఉండడం, లేకపోతే లొకేషన్స్ మారుతాయి. ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిసరాల్లో ఏవైతే కూరగాయలు, అక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అవి తింటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అంతేగాని అమెరికాకో, ఇంకో దేశానికో, ఇంకో రాష్ట్రానికో వెళ్ళి అక్కడ ఫుడ్ అంటే ఈ క్యాప్సికమ్ ఇదంతా ఇక్కడ ప్రోడక్ట్స్ కాదు, లెట్యూస్ ఇక్కడిది కాదు. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ కన్సంప్షన్స్ చేస్తారు కదా, దానివల్ల కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఐటీ ఎంప్లాయీస్ ఎలాంటి చేంజెస్? అంటే మేము కామన్గా చూసేది అంటే ఈ టైమ్ జోన్స్, అంటే వేరే టైమ్స్, అంటే ఎస్పెషల్లీ యూఎస్ టైమ్స్లో వర్క్ చేసేవాళ్ళు, యూరోపియన్ టైమ్స్లో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే మనందరం పడుకునే టైంలో వాళ్ళు లేచి ఉంటారు, మనందరం లేచి వర్క్ చేసుకునే టైంలో వాళ్ళు పడుకొని ఉంటారు. కాబట్టి డెఫినెట్గా అది డిస్టర్బెన్స్, సర్కాడియన్ రిథమ్ అయితే ఏదైతే ఉంటుందో బాడీలో ఇంటర్నల్ క్లాక్ ఏదైతే అది డిస్టర్బ్ అవుతుంది ఆబ్వియస్గా. దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దట్టు ఇంకా అది ఆ టైమింగ్స్ అబ్నార్మల్ అయిపోవడం వల్ల వాళ్ళ డైట్ అబ్నార్మల్ అవుతుంది, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అబ్నార్మల్ అవడం వల్ల చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ చాలామంది ఇది కూడా మేము గమనించాం. అంటే మా దగ్గర ఎవరైతే యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తుందో చూస్తే ఇలాంటి డిస్టర్బ్ లైఫ్ స్టైల్ చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్తుంటాం, ఒకవేళ మీకు కుదిరితే వీలైతే మన టైం జోన్కి రావడానికి ట్రై చేయండి. సో దట్ మీరు రొటీన్లో ఉంటారు, అందరితో పాటు రొటీన్గా ఉంటారు కాబట్టి మీకు సెపరేట్గా స్ట్రెస్ ఉండదు. సో మనందరం పడుకున్నప్పుడు వాళ్ళు వర్క్ చేయడం వాళ్ళకి స్ట్రెస్ లాగానే ఫీల్ అవుతారు. లేదా మనందరం వర్క్ చేసినప్పుడు వాళ్ళు పడుకుంటారు అనుకోండి, వాళ్ళు పడుకునివ్వకపోవచ్చు. మనం చాలా మంది రీసెంట్గా ఒక క్లయింట్ అలానే చెప్పారు. యుఎస్ టైంలో వర్క్ చేస్తుంటారు, మార్నింగ్ వచ్చి పడుకుంటారు, కానీ మార్నింగ్ పిల్లలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. కాబట్టి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. కాబట్టి దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. సో అది. తర్వాత డైట్ విషయంలో కూడా మీరు అన్నట్టు మన డైట్ రిలేటివ్లీ బెటర్. మనకు బాడీకి అలవాటైన డైట్ ఏదైతే ఉందో అదైతే ఈజీగా మనకు డైజెస్ట్ అవ్వడం కానీ ఈజీగా ఇది ఉంటుంది. కానీ వేరే సడన్గా డైట్ చేంజ్ అయిపోయి అంత ఎస్పెషల్లీ వెస్ట్రన్ డైట్ కనుక మనం చూస్తే అంతా ప్రాసెస్డ్ ఫుడే ఉంటుంది. వాళ్ళకి ఫ్రెష్ కుక్ దాని కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్రెష్గా ప్రిపేర్ చేయరు వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఫ్రోజనే ఉంటుంది. కాబట్టి ఫ్రోజన్ అంతా మళ్ళీ ఫ్రోజన్ తీసుకొచ్చి మళ్ళీ అంతా ఫ్రై చేయాల్సిందే. సో ఫ్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్లో. తర్వాత ఈ ఎనర్జీ డెన్స్ ఇవన్నీ, అంటే నాన్ వెజ్ కానీ హై క్యాలరీ డైట్ అనేది ఉంటుంది. తర్వాత ఎక్కువ వాళ్ళది ఈ కోలాస్ ఇవన్నీ కూడా ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల డెఫినెట్గా మన బాడీకి ఒక అలవాటైంది సడన్గా చేంజ్ అయిపోయేసరికి మనకు కూడా చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి దానివల్ల రిస్క్ అనేది పెరిగిపోతుందండి. సో ఆ ప్రాసెస్ ఫుడ్ ఒకటి, తర్వాత ఈ క్యాలరీస్ కన్జంప్షన్ అనేది మనకు తెలియకపోవడము, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము, అది బాడీకి సూట్ అవ్వకపోవడం కొంతమంది అంటే, లేదంటే దాన్ని తెలుసుకోకుండా ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదంటే ఒక్కోసారి తక్కువైనా తీసుకోవచ్చు. సో దానివల్ల రకరకాల హెల్త్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. మహిళల్లో హార్ట్ అటాక్స్ కేసెస్ మీరు చూసిన కేసెస్లో వాళ్ళకు రావడానికి ఏంటి కారణాలు ఉండొచ్చు? ఐ మీన్ ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ అంటే సరే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్, వేరే హ్యాబిట్స్ ఉండడం వల్ల అవుతుంటాయి కావచ్చు, కానీ మహిళలు, పెద్దవాళ్ళకే ఎక్కువ మందికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇప్పటిదాకైతే. వాళ్ళకి ఎందుకు వస్తాయి?
అంటే ఇప్పుడు మహిళలకి మెనోపాజ్ ముందు హార్ట్ డిసీజెస్ చాలా తక్కువ అండి. సో ఏదైతే ఈ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయో అవి అనేది హార్ట్ డిసీజెస్ని చాలా వరకు ప్రివెంట్ చేస్తాయి, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ని. కానీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో రిస్క్ అనేది మళ్ళీ సేమ్ ఆల్మోస్ట్ మెన్కి ఎంత ఉంటుందో అంత రిస్క్ ఉంటుంది. సో వాళ్ళల్లో వచ్చేది దానికి కూడా సేమ్ ఏదైతే మేల్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఎక్కువ లిపిడ్స్ అనేది అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్లే వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే యంగర్ జనరేషన్స్లో ఈ స్మోకింగ్ లెవెల్స్ పెరిగిపోయాయి, ఇవన్నీ ఈ డైట్ అనేది రెగ్యులర్ డైట్ అయిపోవడము, తర్వాత వాళ్ళకు స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది, అండ్ తర్వాత పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. కాబట్టి దానివల్ల కొంత ఎక్కువ వస్తుందండి వాళ్ళకు. సో ఓవరాల్గా చూస్తే అంటే కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్లో రిస్క్ తక్కువే. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళలో కూడా ఈ హార్ట్ డిసీజ్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. సార్ ఒకసారి టెక్నాలజీ పరంగా అసలు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి హార్ట్ సర్జరీ అంటే ఒక స్ట్రెచ్చర్ మీద పేషెంట్ ఉండడం, చుట్టూ నర్సులు అలాగే డాక్టర్స్ ఉండి ఒక సర్జరీ చేయడం. అది కాకుండా దానికంటే నెక్స్ట్ ఏమన్నా డెవలప్మెంట్స్ ఏమొచ్చాయి, అండ్ ఫ్యూచర్లో ఎలాంటి లైఫ్ స్పాన్ పెరగడానికి ఎలాంటి చేంజెస్ ఉంటాయి? సో హార్ట్ సర్జరీస్, ఈ హార్ట్ ట్రీట్మెంట్స్ అనేది చాలా ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతున్నాయండి. చాలా రకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అంటే ఆ ఇన్నోవేషన్స్ ఎన్ని వస్తున్నాయంటే ఈ ఇయర్లో ఉన్నది నెక్స్ట్ ఇయర్కి మారిపోతుంది, అంత ర్యాపిడ్గా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. సో మీరు అన్నట్టు సర్జరీ అంటే ఒకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి ఓన్లీ సర్జరీనే ఆప్షన్ ఉండేది. అంటే బైపాస్ సర్జరీ అంటాం మనం కామన్గా, ఈ రక్నాలలో బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇప్పుడు స్టెంటింగ్ ప్రొసీజర్ అనేది వచ్చింది. స్టెంటింగ్ చాలా మంది మీరు వింటున్నారు, స్టెంట్ వేశారు అని చెప్పి. సో అదొక అడ్వాన్స్డ్. దాంట్లో కూడా రకరకాల ప్రాసెస్లు వస్తుంది, రకరకాల ఈ అంటే కొత్త టెక్నాలజీ టెక్నిక్స్. దానికి అంటే స్టెంటింగ్ రేట్ అనేది, సక్సెస్ రేట్ అనేది పెంచడానికి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న దీని ప్రకారం బైపాస్కి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అయిపోయింది స్టెంటింగ్ టెక్నాలజీ అనేది. ఇప్పుడు కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ట్రెండ్ స్టెంటింగ్ టెక్నాలజీతో రిజల్ట్స్ అనేది కొన్ని బైపాస్ సర్జరీ కంటే కూడా కొన్ని బెటర్గా ఉన్నాయి అనేది. అట్లా అంటే ఆల్మోస్ట్ ఆల్ కంపీటింగ్గా ఉంది సర్జరీతో స్టెంటింగ్ టెక్నాలజీ. అదేవిధంగా ఒకప్పుడు హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓన్లీ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేదే సర్జరీ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ట్యావర్ అని మీరు వినే ఉంటారు. సో ఆ టెక్నాలజీ వచ్చింది. సేమ్ అంటే ఏదైతే కట్ చేయకోకుండా మనం ఆ వాల్వ్ అనేది, ఇంతకుముందు ఏంటంటే వాల్వ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని ఆ వాల్వ్ని తీసేసి కొత్త వాల్వ్ స్టిచ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు పర్క్యూటేనియస్గా అంటే ఏదైతే స్టెంట్ టెక్నాలజీ ద్వారా స్టెంట్స్ బిగిస్తున్నారో అలానే ఈ వాల్వ్స్ని కూడా లోపలికి తీసుకెళ్ళి ఆ డ్యామేజ్ అయిన వాల్వ్ ప్లేస్లో రీప్లేస్ చేసే టెక్నాలజీ వచ్చింది. తర్వాత ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడుకుందాం. హార్ట్ వీక్ అయినప్పుడు ఇంతకుముందు పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కాదు, ఓన్లీ 1-2-3 రకాల మెడిసిన్స్ ఉండేది, ఆ బీపీ పెంచే మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం, ఐసీలో అబ్జర్వ్ చేస్తూ ఉండే. ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనకు రిజల్ట్స్ ఇస్తుంది. అలా కాకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని రకాల ఇంపెల్లా అని ఒకటి వచ్చింది. హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడానికి హార్ట్ చేసే పంపింగ్ని ఈ ఇంపెల్లా అనేది పంప్ లాగా పనిచేస్తుంది. మనకి ఎట్లయితే బావిలో మోటార్ పెట్టి పంప్ చేస్తుంటారో సిమిలర్ టెక్నాలజీ. అంటే అంత మినియేచరైజ్డ్ పంప్ని తయారు చేసి హార్ట్లో పెట్టి దాన్ని హార్ట్ చేసే పంప్ని అది ఇంపెల్లా చేస్తుందండి. అది తర్వాత ఇంకొన్ని ఎక్మో అని టెక్నాలజీ మీరు విని ఉంటారు. ఎక్మో అంటే ఎప్పుడైతే ఈ హార్ట్ వీక్ అయ్యి ఈ బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి ఆక్సిజన్ లెవెల్ సరిగా మెయింటైన్ అవ్వో, ఆ మిషన్ ద్వారా దాన్ని బ్లడ్ అంతా క్లీన్ చేసి ఆక్సిజన్ని దాంట్లోకి మళ్ళీ ఆక్సిజనేట్ చేసి పంప్ చేయడము, హార్ట్కి కూడా సపోర్ట్ చేయడానికి ఎక్మో అనే డివైస్ వచ్చింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ వెంటికులర్ అసిస్ట్ డివైస్ అని వచ్చాయి కొన్ని. ఆల్మోస్ట్ ఆల్ హార్ట్ అది ఆర్టిఫిషియల్ హార్ట్, కొన్ని స్టడీస్లో టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది కూడా వచ్చింది. సో హార్ట్ తీసేసి ఆ డివైస్ పెడతారు, అదే పంప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో హార్ట్ ఫంక్షనింగ్ అంతా అదే కంట్రోల్ చేస్తుంది. టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంది. ఓకే, తర్వాత ఈ స్టెంటింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతుంది. ఇందులో రోబోటిక్ టెక్నాలజీ అని కూడా వచ్చింది. సర్జరీలో వచ్చింది రోబోటిక్, యాజ్ వెల్ యాజ్ ఈ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్లో కూడా రోబోటిక్స్ వాడుతున్నాం. సో ఆ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రీసెంట్గా మన ఇండియాలోనే ఒక డాక్టర్ గారు అహ్మదాబాద్లో ఒక టెంపుల్లో ఉండి ఆయన సెంటర్లో పేషెంట్కి స్టెంట్ ప్లేస్ చేశారు. ఓకే,
అంటే టెంపుల్ నుంచే ఒక 15 ఆపరేషన్ కిలోమీటర్స్ థియేటర్. దూరంలో, ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉండి, ఓకే. సో ఈయన ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటే అది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. రోబోటిక్ ఆర్మ్. రోబోటిక్ ఆర్మ్ ఏదైతే ఉంటుందో ఆర్మ్ని ప్లేస్ చేస్తాము. ఓకే. సో రోబోటిక్ ఆర్మ్ ద్వారా అలా చేయడం జరిగింది. సో చాలా ఇన్నోవేషన్స్ వస్తున్నాయండి ఇప్పుడు. అంటే ఇన్నోవేషన్స్ ఎలా వస్తున్నాయంటే, ఈ సర్జరీకి ఏదైతే మేజర్ అంటే హార్ట్ సర్జరీస్ అనేవి చాలా మేజర్ సర్జరీస్. అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది పేషెంట్కి. పేషెంట్ సర్వైవల్ ఛాన్సెస్ కూడా Chances, అవును. తక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్. సో ఇవన్నిటిని తగ్గించడానికి ఈ లేటెస్ట్గా అన్ని రకాలుగా అంటే మినిమల్ ఇన్వేజివ్ మెథడ్స్లో మనం ఏదైతే ట్యాబ్ చెప్పుకున్నాం అలాంటి టెక్నాలజీ అన్ని వాల్స్కి డెవలప్ చేశారు. ఇంతకుముందు కొన్ని ఈ అయోటిక్ అన్యూరిజం అనే కండిషన్ ఉంటుంది, దానికి కూడా ఇట్లాంటిది ఎండోవాస్కులర్ గ్రాఫ్ట్స్ కనుక్కున్నారు. ఓకే. సో చాలా అంటే లేటెస్ట్ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. సో ఇంకా కూడా రాబోయే రోజులలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కండిషన్స్కి సర్జరీ లేకుండానే పర్క్యూటెన్స్గా పైనుంచే మన చిన్న Laser. కెథటర్స్ ద్వారా, Okay. వైర్ల ద్వారా రిపేర్ చేసే టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తుంది. నానోబాట్స్ అలా అలాంటి టెక్నాలజీ. టెక్నాలజీ. ఓకే సార్. ఇప్పుడు మనం కొన్ని కేసెస్ ఉన్నాయి సార్. గతంలో మా మామయ్య ఉన్నారు, ఆయనది కూడా చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్, మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ అయినాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు హార్ట్కి సంబంధించింది అయి ఉండొచ్చు, వేరేది అయి ఉండొచ్చు. 2-3 అయినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? బికాస్ మా అంకుల్ అయితే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ లేదు, అంటే అవి చేసినా కూడా. సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ కావచ్చు, ఎనీథింగ్ వాట్. అదే అంటే బేసిక్గా మేము చెప్పేది అంటే 3-4 బేసిక్ ప్రిన్సిపల్స్. సో సర్జరీ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మానకూడదండి. ఓకే. చాలా మంది ఏంటంటే ఎస్పెషల్లీ మాకు అంటే కార్డియాలజీలో ఉండేది ఏంటంటే, స్టెంట్స్ వేసిన తర్వాత వాళ్ళకి బయటకి మేజర్గా ఏమి తెలియదు. అంటే ఈ బైపాస్ సర్జరీ స్కార్ అనేది అది కనిపించదు కాబట్టి చాలా మంది మాకు అసలు ఏమి అవ్వలేదు, కొన్ని రోజులు వాడతారు మెడిసిన్స్, ఒక 6 months 1 year వాడి తర్వాత ఆపేస్తారు చాలా మంది. మెడిసిన్స్ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. బ్లాకేజెస్. అది మెడిసిన్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. ఏది డాక్టర్ అంటే సజెస్ట్ చేయకోకుండా ఆపకూడదు. తర్వాత ఫాలోఅప్స్ అనేది రెగ్యులర్ ఫాలోఅప్స్కి వస్తే, ఒకవేళ ఇలాంటి కొన్ని ఏంటంటే కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే బాడీలో వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి మళ్ళీ చేంజెస్ వస్తుంటాయి, మళ్ళీ కొత్త ప్లేస్లో డిసీజ్ స్టార్ట్ అవుతుంటుంది, మళ్ళీ కొత్తగా ప్రాబ్లమ్స్, వేరే ట్రబుల్ అంటే ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం వల్ల దాని సెకండరీ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అవన్నీ వస్తున్నాయా రావట్లేదు అనేది మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వచ్చినట్టయితే ఈ మనం చేసే రొటీన్ టెస్ట్లలో కొంత ఐడియా వస్తుంది. ఏదన్నా అలాంటిది ఉంటే ఎర్లీగా మనం దాన్ని పికప్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత ఇంకోటి ఈ డైట్ విషయంలో కూడా చాలామంది అంత ఫాలో అవ్వరు స్ట్రిక్ట్గా. కొన్ని కండిషన్స్కి చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి. సపోజ్ వాల్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి ఈ వాల్ తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తాం, బ్లడ్ థిన్నర్స్. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి డైట్ అసలు వాడకూడదు, ఎస్పెషల్లీ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, అంటే ఈ ఆకుకూరలు ఇవన్నీ తీసుకోకూడదు. అవి జాగ్రత్త అవి పాటించుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఆ లెవెల్స్ అనేది మారిపోవడం వల్ల ఆ వాల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఆ ప్రికాషన్స్, డైటరీ ప్రికాషన్స్ లేదా జనరల్ ప్రికాషన్ మనం అనుకున్నట్టు ఏదైతే ఆయిల్ కన్జంప్షన్, సాల్ట్ కన్జంప్షన్, కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ ఇవన్నీ కనుక బ్యాలెన్స్గా చేసినట్టయితే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. సో ఆ జాగ్రత్తలు, డైట్ ప్రికాషన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా కొంతమందికి మేము రెగ్యులర్గా యాక్టివ్గా ఉండండి, రొటీన్ వాకింగ్, జాగింగ్, అంటే కార్డియో యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీస్ చేయమని చెప్తాం. కొంతమంది ఏంటంటే మాకు ఆపరేషన్ అయింది, మాకు సర్జరీ అయిందని భయపడి అసలు చేయకోకుండా ఉంటారు. మేము చెప్పినా కూడా రిపీటెడ్గా మీరు చేయండి అని చెప్పినా కూడా వాళ్ళ భయానికి వాళ్ళన్నా చేయరు, లేదా పక్కన వాళ్ళన్నా భయపెట్టిస్తారు. మీకు హార్ట్ ఆపరేషన్ అయింది మీరు చేయకూడదు, మీరు కూర్చోండి అని చెప్పి. సో దానివల్ల చాలా మంది ఆ ప్రికాషన్స్ చేయకపోవడం వల్ల కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ మెయిన్ ప్రికాషన్స్ అండి. డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్, ఫాలోఅప్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఓవరాల్గా ఆ పేషెంట్ ఎట్లా ఉన్నారు, ముందు ఎలా ఉన్నారు, ఈసారికి ఎలా ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ ఉందా, లేకపోతే ఏదైనా చేంజ్ వస్తుందా, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి చాలా వరకు వీటిని ప్రివెంట్ చేయవచ్చు. మీ సర్వీస్లో మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేసు గురించి ఒకటి ఏదైనా చెప్పగలుగుతారా? ఎనీథింగ్, సంథింగ్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద వ్యూవర్స్. క్రిటికల్ అంటే చాలా కేసెస్ చేస్తుంటామండి. అంటే బాగా క్రిటికల్ అనే కదా సార్, ఎనీ కేసు సంథింగ్ డిఫరెంట్, ఈ కేసు కొద్దిగా ఛాలెంజింగ్గా ఉండే, లేకపోతే ఈ కేసు డిఫరెంట్, ఇలాంటి కేసెస్ ఎప్పుడు రాలేదు మన దగ్గర అన్న కేసు, అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా?
ఒక కేసు అండి బాగా నాకు గుర్తుండిపోతుంది. సో ఏంటంటే ఒక పేషెంట్కి ఇంతకుముందు ఎప్పుడో ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం వల్ల అది పెరిఫరల్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది మనం కంట్రోల్ చేయకపోతే హార్ట్ వాల్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళిపోయి ఆ వాల్స్ మీద అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ వాల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో అలా వాల్ ఎఫెక్ట్ అయింది. ఆ వాల్ ఎఫెక్ట్ అయిన దానికి అప్పుడు ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇచ్చారు నిమ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది కొంత ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గింది. కానీ ఆ వాల్ ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ అవడం వల్ల అది లీక్ అవ్వడం మొదలైంది వాల్. సో వాల్ లీక్ అవుతూ అది బాగా పెరిగిపోయింది. ఆ లీక్ అనేది బాగా పెరిగిపోయి సో బేసిక్ ఏంటంటే ఆ వాల్ లీక్ అయినప్పుడు పెరిగిపోతే ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా ఉబ్బిపోవడము, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనేది లివర్ ఫెయిల్ అవ్వడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వారు అది అంటే అలా సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగారు. మన హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ తిరిగారు. అదేవిధంగా అంటే లాస్ట్ అడ్మిషన్ నేను చూడడానికంటే ముందు వాళ్ళు కేరళలో ఏదో దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఉందని తెలుసుకొని కేరళ వెళ్దాం అనుకున్నారు. సో కేరళ వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళకు కోవిడ్ వచ్చింది అప్పుడే. కోవిడ్ రావడం వల్ల అది కేరళ వెళ్ళలేకపోయారు. ఈ లోపల మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది పెరిగిపోయి మళ్ళీ మా దగ్గర అపోలోలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయితే ఇంతకుముందు కూడా ఆయన 3-4 టైమ్స్ వేరే అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ వాల్ ప్రాబ్లం తోటి గ్యాస్ట్రో సర్జన్ కింద సర్జికల్ గ్యాస్ట్రో కింద అడ్మిట్ అవుతున్నారు. సో ఈసారి కూడా మాకు రిఫరల్గా ఎప్పుడైనా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కూడా చూపిస్తుంటారు. సో ఈసారి ఆ రోజు నేను డ్యూటీలో ఉండటం వల్ల నాకు చూపించారు. సో చూపిస్తే నేను చూశాను, ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఉందని మొత్తం దాన్ని ఫైల్స్ అన్ని తెప్పించి ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నుంచి అన్ని ఫైల్స్ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. అవన్నీ తెప్పించి చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఈ ఉన్న కండిషన్కి ఈ లేటెస్ట్ టెక్నాలజీ మేము ఎక్కువ ఈ లేటెస్ట్ థెరపీస్ చెప్తున్నాం కదా, ఈ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని నేర్చుకోవడానికి మేము ఫ్రీక్వెంట్ కాన్ఫరెన్సెస్కి అటు ఇటు వెళ్తూ ఉంటాము. సో అంతకుముందు వెళ్ళిన కాన్ఫరెన్స్లో ఇలాంటి కేసుల మీద ఇలా మేనేజ్ చేయొచ్చు అనే ఒక డిస్కషన్ వచ్చింది. సో అది నాకు క్లిక్ అయింది. సో దీనికి అది ఎందుకు మనం అప్లై చేయకూడదు అని చెప్పి అనుకొని ఎవాల్యుయేట్ చేశాము. ఎవాల్యుయేట్ చేస్తే ఆయనకు అది సూటబిలిటీ ఉంది. కానీ ఆ డివైస్ అప్పుడు మనకి ఇండియాలో అవైలబుల్ లేదు. దానికి మనం స్పెషల్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించాలి, ఇంపోర్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఈ లోపల ఆయన కండిషన్ వర్సన్ అయ్యి 2 సార్లు కార్డియాక్ అరెస్ట్ అయింది హాస్పిటల్లో. 2 సార్లు కార్డియాక్ హాస్పిటల్లో ఉన్నప్పుడే. లక్కీలీ హాస్పిటల్ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా CPR చేసి ఆయన్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది. సో ఇక ఫైనల్గా సెకండ్ టైం అయినప్పుడు బాగా వీక్ అయిపోయినారు, బాగా సిక్ అయిపోయి మల్టిపుల్ అంటే సపోర్ట్స్, మన హార్ట్ అనేది వీక్ అయిపోయింది. తర్వాత ఈ కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోయి డయాలసిస్ స్టార్ట్ చేశాము. అవన్నీ జరుగుతున్నాయి. సో అది జరుగుతున్నప్పుడు ఇంకా డిసైడ్ చేశాము. అంటే అప్పటికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంపోర్ట్ తేవడానికి లైసెన్స్ తీసుకున్నాము. వాళ్ళకు ఇంకా ఆర్డర్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. అప్పుడు ఇలా అయింది. సో అప్పుడు ఒక డైలమా, చేయాలా వద్దా, చేస్తే ఎలా అనేది అనుకొని మేము దాన్ని సరే ఫ్యామిలీ అయితే ముందు నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, చేద్దాము, ట్రై చేసి చూద్దాము. ఇప్పటివరకు అయితే ఆప్షనే లేదనుకున్నాము. ఆప్షన్ ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు ట్రై చేద్దామని చెప్పి అన్నారు. సో ఆ సిక్ పేషెంట్కి అది తెప్పించి మనం వాల్వ్ అనేది చేయడం జరిగింది, కొత్తగా లేటెస్ట్. సో చేసిన తర్వాత ఆయన చాలా మంచిగా రికవర్ అయిపోయారు. చాలా మంచిగా రికవర్ అయిపోయి మొత్తం చాలా బాగా సిమ్టమ్స్ అన్ని చాలా వరకు కంట్రోల్ అయినాయి. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం అట్లా. అది చాలా మెమరబుల్. అంటే ఇంకంటే ఈ కేసులో ఏది అంటే చాలా మంది అన్నారంట, వాళ్ళు నాతో షేర్ చేసిన ఫ్యామిలీ, ఇంకేం చేయలేమమ్మా, ఏం లేదు ఆప్షన్స్, ఇంకా ఇంతే, లైఫ్ లాంగ్ ఇలా నో హోప్ అని చూపించారు అందరూ. వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం వాళ్ళకు ఒక ఇది ఆప్షన్ ఉంది అని చెప్పి చేయడం, అది సక్సెస్ అవ్వడం అనేది చాలా మెమరబుల్ అండి మాకు. సూపర్, వెరీ 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 నైస్ సార్. అయితే సార్ ఇంకొక చిన్న పాయింట్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే మనం ఎటు చూసినా మన చుట్టూ గ్యాడ్జెట్స్, అంటే చెప్పాలంటే గ్యాడ్జెట్స్ అంటే దానికి సంబంధించి ఎంతో కొంత రేడియేషన్, ఫోన్ అయినా, ఒక వైర్ అయినా, లేకపోతే ఒక మొబైల్ అయినా, సిస్టమ్ అయినా, లేకపోతే
ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి. సో దాంట్లో కూడా ఒక మిస్కన్సెప్షన్ అనాలా మిత్ అనాలా తెలియదు, కానీ ఎలక్ట్రిక్ కార్లో ట్రావెల్ చేస్తే దాని ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి అని అంటారు. లేకపోతే ఫోన్ పక్కన పెట్టుకొని పడుకున్న, ఫోన్ ఎక్కువసేపు క్యారీ చేసిన, ఫోను మన పాకెట్స్లో క్యారీ చేసిన, దానికి హార్ట్కి ఏమన్నా కోరిలేషన్ ఉందా, లేకపోతే దానికి హెల్త్కి కోరిలేషన్ ఉందా వాటికి? అంటే జనరల్గా ఇది రేడియేషన్ అండి. ఎలా అయినా మనకు తెలుసు అవి రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తాయని. సో ఎక్కువ కనుక చూస్తే దాని ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది కంపల్సరీ బాడీ మీద. ఏదైనా ఎనీ రేడియేషన్ అంటే మన ఈ సెల్ ఫోన్స్ కానీ, లేదంటే ఈ వెహికల్స్లో వచ్చే రేడియేషన్ కానీ, ఇవన్నీ డెఫినెట్గా హెల్త్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది వాటితో. కాబట్టి సాధ్యమైనంత వరకు తగ్గించడమే బెటర్ వాటిని. సాధ్యమైనంత వరకు మనకు అవసరం లేనప్పుడు దూరంగా ఉంచడము, గ్యాడ్జెట్స్ కానీ ఊరికే. తర్వాత ఎస్పెషల్లీ కార్డియాక్ పేషెంట్స్లో చూస్తే కొంతమంది పేస్ మేకర్స్ పెట్టుకొని ఉంటారు. ఆ పేస్ మేకర్స్ పెట్టుకున్న వాళ్ళకి మేము చెప్తాం ఆ ఫోన్ అనేది ఆ పేస్ మేకర్స్ దగ్గర తీసుకెళ్ళొద్దు అని చెప్పి. ఒక్కోసారి దాంతో డిస్టర్బెన్స్ అవుతాయి. ఆ సైకిల్స్ ఏదైతే ఆ సర్క్యూట్స్ ఉన్నాయో అవి కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంటే డెఫినెట్గా కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఫోన్, ఎస్పెషల్లీ పేస్ మేకర్స్ ఉన్న హార్ట్ పేషెంట్స్కి. అందుకనే వాళ్ళకి మేము స్పెషల్ కార్డ్ కూడా ఇస్తాం. ఈవెన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా వాళ్ళకు సెక్యూరిటీ చెక్ లేకోకుండా వాళ్ళని బైపాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అలాంటి మెటల్ డిటెక్టర్స్, ఈ హై ఫ్రీక్వెన్సీ ఉండే ఏదైతే ఉందో అవి చేయకూడదు. సో అది ఉంటుంది. సో జనరల్ కూడా ఈ రేడియేషన్స్ తోటి మనం చాలా చూసాం. కొంతమందికి ఎస్పెషల్లీ పిల్లలలో ఈ ఐడిసిఎస్ పెరిగిపోయినాయని, కొన్ని రకాల ట్యూమర్స్ కూడా పెరిగిపోయినాయని ఆ స్టడీస్ వచ్చాయండి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని దూరం పెట్టడము, తగ్గించటము, అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి. రాపోలు కరుణాకర్ గారు మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, టిప్స్ కూడా ఇచ్చారు. ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి డైట్, ఏమేమి ఫాలో అవ్వాలి, ఇప్పుడు రియల్ వరల్డ్కి మనకి ఇప్పుడు కనెక్షన్ ఎలా ఉండాలి అనేది కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు RTV. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు RTV అండ్ కీప్ వాచింగ్ RTV ఫర్ మోర్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.